హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లైన్ నెట్వర్క్. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక హాట్ టాపిక్ గురించి. మన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రతి సినిమా తర్వాత ఒక కొత్త చరిత్ర రాస్తారనే విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆయన దృష్టి మరో ప్రత్యేక ప్రాజెక్ట్ మీద పడింది. అది ఎవరి కథ తెలుసా? భారతీయ సినిమాకి పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే గారి బయోపిక్. అవును, ఈ సినిమా కథా స్క్రిప్ట్ అన్ని రాజమౌళి గారు స్వయంగా రూపొందించారు. కానీ ఈసారి ఆయన డైరెక్టర్గా కాకుండా సూపర్వైజర్గా వ్యవహరిస్తున్నారని టాక్. ఎందుకంటే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు ఆయన కుమారుడు కార్తికేయ గారు చేపట్టబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్కి నితిన్ కక్కర్ అనే దర్శకుడు కూడా టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్నారని సమాచారం. ఇప్పుడు అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్లో హీరో ఎవరు అన్న దానిపైనే ఉంది. మొదట ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. అభిమానులు కూడా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ మళ్ళీ చూడబోతున్నామంటూ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ కళ మాత్రం తాత్కాలికంగా ఆగిపోయినట్లయింది. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఇక ఈ ప్రాజెక్ట్లో లేరట. ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నారని చెప్పుకుంటున్నారు. ఎందుకు తప్పుకున్నారో కారణం మాత్రం ఇంకా బయటకు రాలేదు. కానీ ఈ విషయం ఖాయం. ఎన్టీఆర్ ఈ బయోపిక్లో కనిపించబోరని తెలిసింది. రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే మన సినీ ప్రపంచంలో సూపర్ సక్సెస్ కాంబినేషన్. స్టూడెంట్ నెంబర్ 1 నుండి RRR వరకు వీరిద్దరూ కలిసి ప్రతిసారి బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయ్యింది. కానీ ఈసారి ఆ కాంబో జరగకపోవడం మాత్రం అభిమానులు చిన్న షాక్ లాంటిది. ఇక మరోవైపు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ గారు కూడా దాదాసాహెబ్ ఫాల్కే జీవితంపై సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్టులో అమీర్ ఖాన్ హీరోగా నటించబోతున్నారని టాక్. ఆ కథ హక్కులు కూడా వాళ్ళు సొంతం చేసుకున్నారు. అయితే దాదాసాహెబ్ ఫాల్కే కుటుంబ సభ్యులు రాజమౌళి ప్రాజెక్టుపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు మమ్మల్ని అధికారికంగా సంప్రదించలేదన్న కారణంతో. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం పూర్తిగా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్, ఆ తర్వాత దేవరాటు, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో భారీ సినిమా లైన్లో ఉన్నాయి. రాజమౌళి గారు మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి మీద ఫోకస్ చేస్తున్నారు. ఇది కూడా ఇండియానా జోన్స్ స్టైల్లో ఉండబోతుందనే టాక్ ఉంది. ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో ఎవరి హీరోగా రానున్నారు? ఆ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, రాజమౌళి చేయబోయే ప్రతి సినిమా ఎప్పటిలాగే ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త పేజీ రాయడం ఖాయం. ఇదే ఈరోజు స్పెషల్ సినీ అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్, సినీ విశేషాలు, ఎక్స్క్లూజివ్ బిహైండ్ ది సీన్స్ స్టోరీలు తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి స్కైఫ్లైన్ నెట్వర్క్. సీ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.